తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే మామూలుగా లేవు, చాలా హాట్గా ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్. ఇతనికి సంబంధించి ఆల్ ఆఫ్ ఏ సడన్గా నిన్నటి నుంచి వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాం. మాకు సంబంధం లేదు, అది తెలుగుదేశం పార్టీ అతనే అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా అదొక వర్షన్లోకి వచ్చారు. ఇది ఒకటి. ఇక మరొక అంశం, ఇప్పుడే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా ఈ రావణ్ ఎపిసోడ్, దానికంటే ముందు ఇప్పుడు తాజాగా ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడి ఆ తర్వాత రావణ్ దగ్గరికి వెళ్తాం. ఈ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వర్సెస్ ఎంఎస్ రాజు ఎమ్మెల్యే, అది మాట ఎంత దూరం వెళ్ళింది అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్ళటం, అక్కడ మరి ఎవరైతే వెళ్ళారో వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? మరి ఇటువంటి విమర్శలు రావా? ఏమంటారు? అంటే మొన్న 4 రోజుల క్రితం ఏదైతే ఎంఎస్ రాజు అంటే ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాడు, మడకసిర ఎమ్మెల్యే, అతని మీద తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేసిన సందర్భంగా, అలాగే అక్కడ అందరి మీద చేశాడు. ఓకే. దాని సందర్భంగా అతను ప్రశ్నించటమే కాకుండా గురువారం లోపు అంటే ఈ రోజు లోపు సమాధానం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఏదైతే మాట్లాడావో వాటన్నిటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి, నీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడుకుందాం, బయట పెట్టు అని చెప్పి అన్నాడు. ఓకే. మరి ఇంతవరకు మాట్లాడలేదు. గతంలో కూడా మీకు గుర్తుంటే సగం మేసం సగం గుండు చేయించుకుంటా ఉన్నవి. అవునవునవును. వైసీపీ కనుక గెలవకపోతే ఈ ఛాలెంజ్లు చాలా మంది చేశారు. రాజకీయాల్లో ఒకప్పుడు విలువలు ఉండేవి. రాజకీయ నాయకులు ఒక మాట అంటే నాని కూడా చేశాడు కదా, దుడుస్తానని. ఇప్పుడు మామూలుగా ఏంటంటే వీళ్ళందరూ చాలా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు ఒక 3-4 నెలలు. కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, వాళ్ళు వ్యవహరించిన తీరు కావచ్చు, కొంతమంది హత్యలు చేయించిన విధానం కావచ్చు, ఇది కూడా గమనించుకోవాలి. విధానం కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద చర్యలు ఉంటాయని భావించి అటు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు దాక్కుని ఉన్నారు, కలుగులో దాక్కుని ఉన్నారు ఎక్కడ. తర్వాత కూటమి ప్రభుత్వం ఏంటంటే పెట్టుబడుల మీద దృష్టి పెట్టి ముందుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అప్పుల కుప్పలుగా తయారైంది, ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చేసి సరి చేసుకుందాం. ఆ తర్వాత వీళ్ళదేముంది, ఎందుకంటే ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో అర్థమైపోయింది కాబట్టి వీళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అని చెప్పి భావించారు. ఇదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జాకీ పరిశ్రమ మీకు గుర్తుండాలి, అధికారంలో ఉండగా వాళ్ళ అధికారంలో ఉండగా జాకీ పరిశ్రమను ఏ విధంగా తన్ని తరమేశాడో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు మధ్యలో వచ్చేసి ఇష్టారీతిగా మాట్లాడుతూ తను ఒక అభియోగం, అతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాను, జాకీ సంస్థని నాకు 50 కోట్లు ఖర్చు అని మీరు 10 కోట్లు పెట్టుకోండి అని ఏదో అడిగినట్టున్నారంట, నిజమేనంటారా? అంటే వాస్తవాలు మనకి క్షుణ్ణంగా తెలియదు కానీ అప్పుడు వచ్చిన ఆరోపణ అది. అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఇప్పుడు ఆ పరిశ్రమలో శాతం అడిగారు, వాటా నాకు ఇంత భాగం కావాలి అని చెప్పని అడిగారు. అదే కదా, అతను ఒక్కడే కాదు, యావత్తు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వాళ్ళందరూ కూడా చేసిన పనులు అయ్యే కదా. ఇప్పుడు మనం చూసాము కియా పరిశ్రమ, ఆ కియా పరిశ్రమ గురించి, కియా పరిశ్రమ ఇక్కడ పెట్టేటప్పుడు ఏమన్నారు, విజయసాయి రెడ్డి కావచ్చు, వాళ్ళు కావచ్చు, అక్కడ ఎత్తేసిన కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమి చేస్తారు, అది అంత గొప్పదేం కాదు అన్నట్టు దాన్ని కించపరుస్తూ మాట్లాడారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వచ్చిన తర్వాత ఉత్పత్తులు ప్రారంభమైన సందర్భంగా వాళ్ళని పిలిస్తే
అక్కడ మాధవ్ ఇవాళ అతను కూడా వచ్చాడు ఇతను సంఘీభావంగా. వాళ్ళ వచ్చినప్పుడు అతను ఏం మాట్లాడాడు వేదిక మీద అందరం చూసాం. రైట్. వాళ్ళని ఏ విధంగా బెదరగొట్టారో వాళ్ళు విస్తరణ కార్యక్రమాలు అంటే దానికి అనుబంధంగా పెట్టుకునే దాన్ని తీసుకెళ్లి పక్కగా తీసుకుని వెళ్ళిపోయారు. అలాగే అమర్ రాజా బ్యాటరీ ఏంటి మనకు తెలిసినంత వరకు అన్నా నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అమెరికాలో ఉన్నటువంటి గల్లా రామచంద్ర నాయుడు గారు మన ఇక్కడ ఆయన పిలుపు మేరకు ఇక్కడ మనం వచ్చి ఏదో చేయాలనే ఆలోచనతో ఆయన ప్రారంభించాడు దాన్ని. రైట్. ఈ రోజు అది ఎంత గొప్పగా భారతదేశ వ్యాప్తంగా ఎంత పేరు వచ్చిందో మనందరికి తెలుసు. పైగా అప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆయన వాళ్ళ అమ్మగారు మాజీ మంత్రి, వాళ్ళ తాతగారు పాటూరు రాజగోపాల్ నాయుడు గారు జయదేవ్ గారికి, గల్లా రామచంద్ర నాయుడు గారి మామగారు, అరుణ్ గారి తండ్రి గారు. ఆయన గురించి ఒక విషయం చెప్పాలి మీకు. పాటూరు రాజగోపాల్ నాయుడు గారు రంగా గారికి బాగా అనుబంధం, సన్నిహితులు. రంగా గారు అన్న అనే పిలిచే ఏకైక వ్యక్తి రాజన్న అని పిలుస్తాడు ఆయన్ని. రంగా గారు ఎన్నికల్లో ఓడిపోతే ఇక్కడ లోక్సభ సభ్యుడిగా తను గెలిచి తన స్థానాన్ని వదులుకొని ఈయన గెలిపించుకున్న వ్యక్తి పాటూరు రాజగోపాల్ నాయుడు గారు, ఎన్జి రంగా గారిని. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ సంస్థను ఏర్పాటు చేస్తే వాళ్ళ అల్లుడు గారు కుమార్తె ఇద్దరు వచ్చి సంస్థను ఏర్పాటు చేస్తే ఈ రోజు 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక సంస్థ దాని విస్తరణ కార్యక్రమంలో భాగంగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టాలనుకుంటే దీన్ని కూడా తరిమేయించాలని ఆ రోజు మీకు గుర్తుండాలి. అవునవును. ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా మాట్లాడాడు, దానివల్ల పొల్యూషన్ వస్తుంది, న్యాయస్థానానికి వెళ్ళారు కాబట్టి అది న్యాయస్థానం అనుకూలంగా తీర్పు ఇచ్చారు కాబట్టి అట్లా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఈ రోజు 10,000 మందికి ఉద్యోగాలు, బ్రహ్మాండంగా 10,000 మందికి ఉద్యోగాలు, ఉపాధిని చేశారు. ఇది వాళ్ళకి సర్వసాధారణం, ఇవాళ కొత్త అయితే కాదు. పట్టుమని 1000 మందికి ఉపాధి కల్పించే ఏ పరిశ్రమ తీసుకురాలి వాళ్ళ హయాంలో రాకపోగా మళ్ళీ ఇటువంటివి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇతను ఏదైతే తొమ్మిది ప్రకాష్ రెడ్డి అక్కడ మాట్లాడటం, ఇష్టారీతిగా మాట్లాడటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు శాసనసభ్యుడైన ఎంఎస్ రాజు కావచ్చు, మిగిలిన కావచ్చు స్పందించారు. ఇంటికి వస్తాము అన్నారు. ఈ రోజు ఇంటికి వస్తానంటే తోపు తురుము నేను అది ఇది అని చెప్పుకునే ప్రకాష్ రెడ్డి ఈ రోజు వచ్చి వాళ్ళ సవాళ్ళను స్వీకరించవచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. ఆధారాలు లేవు కదా, ప్రయత్నంలో ఉన్నారేమో, టైం కావాలి. అదన్నా చెప్పాలిగా, అదన్నా చెప్తే ఒక అందంగా ఉండేది కదా. అవును. పొద్దున్నే ఈ గురువారం కాదు ఇంకొక గురువారం లేదు, ఇదిగో వరకే నేను వస్తాను, కొంచెం సమయం కావాలి అని చెప్తే అది వేరేగా ఉండేది. అవేమీ లేకుండా ఈ రోజు ఆ విధంగా మాట్లాడుతుంటే వాళ్ళ పలాయనవాదం అనేది వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకున్నట్టే మనకు చాలా స్పష్టంగా ఇక్కడైతే అర్థమైపోతా ఉంది. ఎంఎస్ రాజు చాలా గట్టిగా మాట్లాడాడు. ఆయన ఇచ్చిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం అయితే శ్రీరామ్ కూడా ఉన్నారు, సహజంగా వస్తారు కదా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఆమెను కూడా అన్నారు కాబట్టి పరిటాల సునీత గారిని అలాగే శ్రీరామ్ గారిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి వాళ్ళు స్పందించారు. ఈ రోజు వీళ్ళు తోక ముడిచారు. ఇప్పుడు వాళ్ళకి ఏ పరిస్థితి అక్కడ అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఇంట్లో ఆడవాళ్ళని ముందు పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోయారు. ఇది అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేస్తే చెల్లుబాటు అయింది. ఇప్పుడేమో ఈ కూటమి ప్రభుత్వం మా గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది అని ఇప్పుడు దాకా భావించారు. నాకు తెలిసి కార్యక్రమాలు ఇప్పుడే మొదలు పెట్టినట్టుండారు వీళ్ళు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందంట, అనుమానమే లేదు. ఇక తగదిమితో ఒక్కోళ్ళకి అంతేనా, దాంట్లో అనుమానమే లేదు. ఇక అయ్యే కార్యక్రమాలకి శ్రీకారం అయితే చుట్టారని అయితే నాకు అనిపిస్తా ఉంది. కొంచెం వేగవంతంగా చేస్తే ఇప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలకి కాస్త వేగాన్ని జోడించేసి దానికి బాధ్యులైన వాళ్ళందరికి గనక శిక్షలు వేయించగలిగితే కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చిన్న ఇప్పుడు 2 పథకాలు ఇంకా అమల్లోకి రాలేదు, వాటి గురించి కూడా పట్టించుకోరు జనాలు. దానికంటే ముందు ప్రయారిటీ ఇది అంటారు ఇవాళ ప్రజలందరూ కోరుకుంటుంది. అది కారణం ఏంటంటే 5 సంవత్సరాలు బరాయించారు ప్రసాద్ గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్లే వదిలేస్తారు, ట్రాక్ లో పెట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ తర్వాత కూడా వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతూ రకరకాల వ్యక్తులు అధికారంలో ఎవరున్నారు అర్థం కాని పరిస్థితిలో వచ్చేసింది. అధికారంలో వాళ్ళు ఉన్నారని భావిస్తున్నారు. అధికారంలో ఎవరున్నారని మొహాటం కొద్ది చెప్పి అధికారంలో ఇంకా వాళ్లే ఉన్నారనే భావన చాలా ప్రాంతాల్లో
చాలా కారణాలతోటి ప్రజలకు స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి అది బరాయించలేకపోతున్నారు. దానికి క్లారిటీ ఇస్తున్నారు ఇప్పుడైతే. ఇప్పుడే మొదలైందని అయితే నేను భావిస్తున్నాను. రైట్. ఇక దాని తర్వాత చాలా కీలకమైన అంశం ఈ ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్. ఈయనకు సంబంధించి మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఈయన గురించి ఫేవర్గా సపోర్టివ్గా మాట్లాడతాం, మేము లీగల్ సపోర్ట్ ఇస్తామని డైరెక్ట్గా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆయన మళ్ళీ కోట్ చేసింది కూడా ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పమన్నారు అన్నాడు ఆయన డైరెక్ట్గా. సో ఇప్పుడు నిన్న మరి ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఏమైందో నాలుగు ఖర్చుకున్నారో మరి ఏమైందో తెలియదు, కానీ మొత్తానికి మాట మడమ రెండు తిప్పారనుకోవచ్చు. నిన్న వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి అతను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాడు, చంద్రబాబు నాయుడుకి లోకేష్కి అనుకూలంగా ఉంటాడు, కానీ పవన్ కళ్యాణ్ని వేరు చేయాలి అనే ఉద్దేశం మీద టీడీపీ వాళ్ళే అతన్ని వెనకాల నడిపించారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు రాజు రావణ్ శ్రవణ్ ప్రకాష్ రాజు, ఈ రావణ్, జడా శ్రావణ్, ఇలా ముగ్గురికి ఈ రోజు ఉసిగెలిపిన కార్యక్రమంలో భాగంగా రావణ్కైతే ఇప్పుడు ఎన్ఐఏ అంటే వాళ్ళు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేయబోతున్నారు. రాజుకి ఎవరైతే రావణ్కి ఇప్పుడు ప్రకాష్ రాజు విషయం కూడా నిదానంగా దాంట్లోని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఎలాంటి సందేహం కూడా చేస్తారా? అతను అయ్యి ఉన్నాడు కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా చేసేది ఏమి లేదు ఇక్కడ. వీళ్ళు ప్రత్యేకంగా వీడియోస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అతను ఏదైతే వాళ్ళంతా డీకోడ్ చేసుకొని అవన్నీ చూసుకున్న తర్వాత చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పని అర్థమైపోతా ఉంది. అంతర్గత భద్రతకు సంబంధించిన విషయాలు కూడా దీంట్లో పొందుపరచబోతున్నారు. ఎందుకంటే అతను మాట్లాడిన విధానం కావచ్చు, అతను ఇచ్చిన సందేశాలు కావచ్చు, అతను ఎవరితోటి సంప్రదించాడు, సంబంధాలు ఎవరెవరితోటి ఉన్నాయి, ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎలాంటి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు పరిగణలో తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పుడైతే కేసు ఆయన స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిందో ఎట్లాగో ఫోన్ చెక్ చేస్తారు, ముందే డిలీట్ చేసుకుని వెళ్ళాడు కదా. అవును. అంటే వాళ్ళకి అవన్నీ వెనతో పెట్టిన విద్య కదా. ఇక మీరు అడిగిన దానికి వచ్చే తల్లికి తెలుగుదేశం పార్టీ సభ్యుడు చేబ్రోలు కిరణ్ ని ఆ రోజు అదుపులో తీసుకున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రశ్నించలేదు? మాట్లాడారు. ఏం మాట్లాడారంటే ఏదో కావాలని తూతు మంత్రంగా చేశారన్నారు. ఇప్పుడు ఈ రోజు రావణ్కి మీరు అన్నట్టు వరుసనే ఒక వారం రోజుల నుంచి అతనికి అనుకూలంగా మేమున్నాం, మా న్యాయవాదులు ఉన్నారు, లీగల్ సపోర్ట్ ఇస్తాం, మేము అంతా చూసుకుంటాం, ఎంత దూరమైనా వెళ్తాం, వీళ్ళంతా తెలుస్తాం, నువ్వు అదే దాని మీద ఉండు అని చెప్పని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పమన్నారని అంబటి రాంబాబు చెప్పాడు. వీళ్ళు తలా ఒక రకంగా మాట్లాడుకుంటా వచ్చారు కదా. ఈ రోజు సరే వాళ్ళ అన్న మాట ప్రకారమే అనుకుందాం, కాసేపు తెలుగుదేశం పార్టీ వాడేనే అనుకుందాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అనుకుందాం, మీకేంటి నొప్పి అంటే అతను ఇప్పుడు నాకు క్లారిటీ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అతను మాట్లాడింది తప్పా రైటా మీరు చెప్పండి. వాళ్ళని అడుగుతున్నాను నేను, మిమ్మల్ని కాదు. రైట్ నాకు అర్థమైంది. అతను మాట్లాడింది తప్పా రైటా? అతను మాట్లాడింది కనుక తప్పైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైనా సరే వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని అభినందించాలి కదా. కరెక్ట్. అంటే మీ కార్యకర్తగా నిన్నదాకా 4 రోజులు మాట్లాడి ఎప్పుడు బయటికి రాని, ఈ మధ్యకాలంలో బయటికి రాని కొడాలి నాని బయటకు వచ్చేసి వరుసనే 7 మైకులు పెట్టుకొని మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనే మాట్లాడాడు కదా. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటున్నారు, కానీ అతను తెలుగుదేశం పార్టీకి అనుకూలం అంటున్నాడు. ఇప్పుడు దీనికి ముందు ఆల్రెడీ వైసీపీ కార్యకర్తే ఆయన అన్నది, అంతే కదా. ఈ విధంగా మాట్లాడుకుంటూ వాళ్ళు బయలుదేరారు అంటే దీనికి తీవ్రతను అర్థం చేసుకోండి ముందు మీరు. అయితే ఇక్కడ వాళ్ళు చెబుతున్న దాంట్లో ప్రశ్నిస్తే లోపలేస్తారా అనే క్వశ్చన్ గట్టిగా అడిగారు వాళ్ళు. ఇప్పుడు ఇది ప్రశ్నించినందుకు కాదు కదా. ఇప్పుడు అది ప్రశ్న అంటారా, తిట్టిన దాన్ని ప్రశ్న అంటారా అనేది డౌట్ కదా. ఇప్పుడు వాళ్ళ భాషలో అది ఇంకా తక్కువ. వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడే విధానాలు చూసుకున్న తర్వాత అది వాళ్ళకి సర్వసాధారణం, వాళ్ళకి అట్లా సర్వసాధారణం. ఇప్పుడు వాళ్ళు కొట్టారనుకోండి, రక్తగాయాలు అయినాయి అనుకోండి, అది పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ లెక్క ఏందంటే చనిపోతేనే లెక్క.
అంటే తీవ్రత. మీరు ఏ విధంగా చంపాలని ప్రయత్నం చేసినా, ఒళ్ళల్లో గాయాలు చేసినా, కొనవీపుతో బయటపడ్డ దాని గురించి పట్టించుకోరాళ్ళు. వాళ్ళ ఆలోచన విధానాలు అలా ఉంటాయి. ఇక్కడ కూడా వాళ్ళు మాట్లాడే విధానాలు చూసుకున్నా, ఈ మధ్య ఒక ఆయన బయలుదేరాడు కదా, మాజీ మంత్రి, రకరకాలుగా మాట్లాడుతూ, తేపకో రకంగా మాట్లాడుతూ, ఇప్పుడు తనే ముందుకొచ్చి ఇంకెవరూ లేనట్టు ఆయన, అంబటి రాంబాబు వీళ్ళే ముందుకొచ్చి, గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్లే ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. దీన్ని స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఇందాక మీరు అన్న దాంట్లో నిగూఢ అర్థం ఏంటంటే, పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీని దూరం చేయటం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్లే అతన్ని ప్రయోగించారు. ఇది ఒక అస్త్రం. రైట్. అంటే మా వల్ల ఎటు కావట్లా, మేము చేతగాని ఆడడం, మా మాటలు ప్రజలు నమ్మట్లేదు, కనీసం ఈ వస్తే ప్రజలు నిజమే కావచ్చు, ఆ కార్యకర్తలు ఆవేశపడిపోయి ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు సృష్టించాలని భావిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు పదవి కోసం పాకులాట్ల, రాష్ట్రం కోసం సర్దుకుపోతూ ఇది కూడా చెబుతున్నాను, రాష్ట్రం కోసం సర్దుకుపోతూ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలించిన విధానాన్ని చూసుకున్న తర్వాత రాజకీయంగా వీళ్ళు ఇక్కడ మనుగడ సాగించటం మంచి పద్ధతి కాదు, మన భవిష్యత్తు తరాల వాళ్ళకి వీళ్ళు పెను ప్రమాదంగా మారుతున్నారు కాబట్టి వీళ్ళని పాతాళానికి తొక్కాలనే దృక్పథంతో అతను ఈరోజు ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అవును. ఆ విషయంలో ఇలాంటి వాళ్ళు లక్షల మంది వచ్చినా ఆయన ఆలోచనలో మార్పు రాదు. రైట్. ఎందుకంటే ఆయనకు రాష్ట్రం ముఖ్యం, ఆయనలోనే కదా ఆయన అనుసరించే వాళ్ళు కూడా వాళ్ళకి రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఆ తర్వాతే పార్టీ, ఆ తర్వాతే పదవులు. ఇక్కడ గమనించుకోండి. ఇప్పుడు అతను వేసే ప్రతి అడుగు కూడా వీళ్ళు ఎన్నిసార్లు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా చిన్న చిన్న పొరపచ్చలు వచ్చినా లేవని నేను అన్నాం. నాయకత్వ స్థాయిలో కొన్ని చోట్ల మాకు పదవులు రాలేదు అనుకున్న వాళ్ళు అవన్నీ సర్వసాధారణమే కాబట్టి వాళ్ళు చేయాలని వాళ్ళు చేస్తున్నారు. కానీ తర్వాత సర్దుకు కాదు, కర్రాఖండిగా చూస్తున్నాడు. సర్దుకుపోవడం వేరు. ప్రసాద్ గారు మీరు ఇక్కడ గమనించుకోండి, రాజకీయ పార్టీలు అవసరాలను గుర్తించేసి తప్పు చేసిన వాళ్ళని కూడా వాళ్ళ బలాబలాలను గుర్తించేసి వాళ్ళకి వెనకమాలో మేము ఉంటామని చెప్పని వాళ్ళు మద్దతు తెలుపుతారు. కానీ ఇక్కడ ఇలా అంటలా, ఆయన కలిసి 15 సంవత్సరాలు ప్రయాణం చేయాలనుకున్నాం, నా ఎమ్మట ఎవరుండాలో మీరు కాదు చెప్పాల్సింది, నాకు మొట్టమొదటి నా ఎమ్మట నిలబడే వాళ్ళు ఎవరో నాకు తెలుసు, నేను మాత్రమే రాజకీయం చేయాలనుకుంటున్నాను, నేను చేసేది మంచి అనుకున్న వాళ్ళు ఉండండి, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి అంటున్నాడు. బాగా రాటు తెలిపాడు. అసలు ఎక్కడా మొహమాట పట్టల. రైట్. మరి కాబట్టి ఏం చేయాలి వీళ్ళు? అనేక రకాలైన ప్రయత్నాలు. ఇప్పుడు సాయికృష్ణ ఎపిసోడ్ తీసుకొచ్చారు, సామాజిక వర్గాలని, వర్కౌట్ కాలే. సామాజిక వర్గాలని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ దురదృష్టం కొద్దీ అదే సామాజిక వర్గం ఆయన కావటం, ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కనీసం వాళ్ళ అమ్మగారైనా వీళ్ళ మాట వింటారేమో ప్రయత్నం చేశారు, అది కూడా పని అవ్వలేదు. బంధువులు పని అవ్వలేదు. తర్వాత దానికి ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. అవును. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని డీజీపీ గారిని పిలిపించుకొని ఏం చేయాలో అది చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. చాలా విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించిన బాధ్యులు ఎవరు ఏంటనేది వీలైనంత త్వరలో, సరే అది న్యాయం జరిగిందా లేదా అనేది ఒక అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం దాని జోలికి వెళ్ళదు. ఇక్కడ వాళ్ళ ప్రయత్నాలు ఇక్కడ ఒకటి ఏదైతే ఇబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, రాజధాని అంశం మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు. మావిగన్న రంగంలోనే ఎందుకన్నాడు ఆ రోజు, ఏప్రిల్ 1వ తారీఖు నాడు లోక్సభలో, ఏప్రిల్ 2వ తారీఖు నాడు రాజ్యసభలో అనుకూలంగా, అంటే రాజధాని చట్టబద్ధత కల్పించడం కోసం అందరూ మద్దతుతోటి ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకొని వస్తున్నారు కాబట్టి దాన్ని గురించి మాట్లాడుకోకుండా, దాని గురించి చర్చించకుండా పక్కదావు పట్టించాలనే ఉద్దేశంతో ఆ రోజు అతను మాట్లాడాడు. ఏదో ఒక నోటుకొచ్చింది మాట్లాడేశాడు. మాట్లాడంలోని ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని అది కూడా వాళ్ళకు అనుకూలంగా మారల రాజకీయంగా, అది బాగా నెగిటివ్ అయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నిన్నగాక మొన్న చూసాం, మళ్ళీ మొన్నే మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఏదైతే సిఆర్డిఏ పరిరక్షణ సమితి అట, సిఆర్డిఏ పరిరక్షణ రైతుల కోసం రైతులు 29,000 మంది పైచిలుకు రైతులు 33,000 ఎకరాల పైచిలుకు భూములు వాళ్ళు ఇస్తే
1631 రోజు వాళ్ళు మీ నిరసన మీద కార్యక్రమం. పోరాటం చేస్తే ఉమ్, ఒక్క రోజైనా సరే మీ సమస్యలు ఏంటి, మీరు రైతులు కదా, తిన్నారా తినలేదా ఆ సమస్య పెట్టింది వాళ్ళు కదండి. మళ్ళీ ఇంక చూస్తున్నా. సమస్య మరి ఈ రోజు మరి పరిరక్షణ ఎలా పుట్టించింది? ఉమ్. ప్రభుత్వం లేదుగా, పరిరక్షణ వచ్చింది. అంటే ప్రభుత్వం లేనప్పుడేమో ఉద్యమాలు, గొడవలు, గందరగోళాలు, అరటి తోటలు తగలబెట్టడాలు, లేకపోతే మన పైపులు తగలబెట్టారు కదా 2 సార్లు, అవును. ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంటారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవాలి, ఉమ్, అధికారంలో లేనప్పుడు విధ్వంసం సృష్టించాలి, అంతే కదా ఉమ్, వాళ్ళ ఆలోచన విధానాలు అయ్యే కదా. ఉమ్, కాబట్టి స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఉమ్, వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఉమ్. ఎంత వీళ్ళని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా, ప్రజలు సమన్వయంతో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. వీళ్ళకి దిక్కుమొక్కు కనపట్ల. మరి మొన్న మా మేనిఫెస్టోనే మావిగానని చెప్పేసి అన్నాడు, రెఫరెండం అదే అంటున్నాడు. వాళ్ళ దాంట్లో మీకు తెలిసినటువంటి వాళ్ళ పార్టీ నాయకుల్ని, ఓ అంబడి రాంబాబు, లేకపోతే పేరున్నాను, గుడివాడ అమర్నాథ్, ఇలాంటి వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు కదా ఈ మధ్య. అవును, వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళు వచ్చి దానికి అనుకూలంగా దేవినేని అవినాష్ వచ్చి మేము రాజధానికి వ్యతిరేకం కాదు అమరావతికి, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతూ, మరి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారా? వీళ్ళు ముగ్గురే ఆలోచించండి ఎంత రాజకీయాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే కులాల పరంగా, అంటే వాళ్ళు ఎవరు మాట్లాడరా? అంటే పదవులేమో విజయసాయి రెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి. లేటెస్ట్ గా నోటీసులు ఇచ్చింది వాళ్ళకి చెబుతున్నా కోర్టు. ఆ, ఇప్పుడు లేటెస్ట్ గా అవును, హైకోర్టు ఇచ్చింది. అదే వీళ్ళకి. అలాంటి వాళ్ళు మాత్రం ఆ రోజు పెత్తనం చేయాలి. శివరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు మాత్రమే పెత్తనాలు చేయాలి. తాడేపల్లిలో ఉంటాడు కదా ఆయన ఎలా. అదే పదవుల వాళ్ళు మాత్రం అనుభవించాలా. వీళ్ళు మాత్రం ఈరోజు ప్రజల కోసం మాట్లాడేటప్పుడు మళ్ళీ వాళ్ళనే రెచ్చగొట్టి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు వీళ్ళని రెచ్చగొడతా ఉంటే వీళ్ళు వచ్చి బజార్కి వచ్చి మాట్లాడాలా. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంది, వాళ్ళ దృష్టిలో మీరు కొట్టుకొని చావండి, నాకు మాత్రం అధికారం అప్పచెప్పండి, వచ్చిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు పెత్తనం చేస్తారు, ఇది డబ్బులు వచ్చే మార్గాలన్నీ మేము చూసుకుంటాం, కొట్లాడే మార్గాలన్నీ మీరు చూసుకోండి. సో ఇప్పుడు ఈ రావణ్ ఎపిసోడ్లో ఎంతవరకు వచ్చిందంటారు, ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు అది వైసీపీకి నష్టమా లేకపోతే వైసీపీకి నష్టమా లాభం అనే దిశ పక్కన పడేస్తే, అంటే వాళ్ళు భుజాన్ని వైసీపీ భుజాన్ని వేసుకుంటే భూస్థాపితం అయిపోయింది. అందుకోసం ఇప్పుడు తెలుగుదేశం మనిషి అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడైతే కేంద్రం దీంట్లో తీవ్రంగా దృష్టి పెట్టి మూలాలన్నీ కనుక్కొని అతని సెల్ ఫోన్లో ఏమేమైతే ఉన్నాయో మొత్తం బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు విచారణకు రాబోతున్నారో దీని తీవ్రత వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని పక్కదారి బట్టి మళ్లించడం కోసం మాకు సంబంధం నిన్నటిదాకా మా కార్యకర్త చెప్పుకున్నాడు కదా, ఈరోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి కారణం అది. వైసీపీ వల్ల రావణకి నష్టమా, రావణ వల్ల వైసీపీకి నష్టమా? వైసీపీ వాళ్ళ వల్ల రావణకేం లేదు. ఆల్రెడీ అతను జరగాల్సింది జరిగిపోయింది. అతను సంబంధించినంత వరకు వాళ్ళ నమ్ముకున్నందుకు నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోయారు, అతను కూడా ఆడే విధంగా అయిపోతున్నాడు. వైసీపీ వాళ్ళు ఇద్దరు నష్టపోయినట్టు కదా. ఇద్దరు నష్టపోతున్నారు. ఇక్కడ వీళ్ళేం భూస్థాపితం కాబోతున్నారు, వీళ్ళైతే భూస్థాపితం కాబోతున్నారు. ఈ విషయంలో మావిగన్న విషయంలో కావచ్చు, రావణ విషయంలో కావచ్చు, వీళ్ళైతే భూస్థాపితం అయిపోతున్నారు. 70% మంది, 70 నుంచి 75% మంది ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎదురుగా వచ్చి మొఖానం వీటిలేదు ఒకటే. ఈరోజు ఏ విషయంలో, రావణ విషయంలో కావచ్చు, మావిగన్న విషయంలో కావచ్చు, ఈ రెండింటి విషయంలో వాళ్ళు ఎదురుగా వచ్చి, ఈ నాయకులు ఎదురుగా వచ్చి కాండ్రించి ఉమ్మేయట్లేదు అంతే. మీకు ఎలా తెలుసు సార్ ఇది? నేను చాలా మందితో నాకు కలిసి మాట్లాడే వాళ్ళని చూస్తున్నాను. నేను మేము ఏదో సాంప్రదాయం ప్రకారం ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని ఇట్లా ముందుకెళ్తున్నాం. కానీ ఈ దౌర్భాగ్యులు ఇట్లాంటి వాళ్ళని మేము అనుకోలేదు. ఈ విధంగా రాజకీయం చేయొచ్చు. నిజంగానే మాట్లాడారు మీతో? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఏమో ఆ ప్రెస్ మీట్లు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏది నిజం ఏది అబద్ధం అర్థం కావట్లేదు. అస్సలు మీరు కావాలంటే మీకున్న దాంట్లో మీరు ఈరోజు అభిప్రాయాలు కనుక్కోండి. నిజంగా గనక వాళ్ళు దానికి మద్దతు తెలిపే వాళ్ళైతే మొత్తం ఈ పాటికి రోడ్డు ఎక్కేవాళ్ళే కదా. కరెక్టే, అదే మీరేం చెప్తారని కరెక్టే. మొత్తం రోడ్డు ఎక్కేవాళ్ళు కదా, 100% ఎక్కేవాళ్ళు. అందుకే వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి, వాళ్ళ దగ్గరికి ఇతను వెళ్ళాడు కాబట్టి, ఈ నాయకులు ఒక్కసారి వాళ్ళ మధ్యకి వెళ్ళి మాట్లాడమనండి. దాని వలన పార్టీకి ఎంత నష్టం జరిగింది అని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ. అదే అది ఇప్పుడు దానికే ఎక్కువ కోపంగా ఉన్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళు బయటికి రావట్లేదు. బహుశా వాళ్ళు ఈ రోజు కూడా ఎందుకు కోపంగా ఉన్నారు,
ఇతను రాజకీయం చేయట్లేదు, ఉమ్, మనం చేస్తున్నాం. ఉమ్, అధికారంలో లేనప్పుడు మనమే కొట్లాడాల్సి వస్తుంది. ఉమ్. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మనుషులకు ఎవరికైతే అప్పచెబుతాడో వాళ్ళే మన నెత్తి మీద కూర్చొని మళ్ళీ సారీ అదొకటేనే చేస్తారు. కాదు కదా, ఒక స్టాండ్ మీద నిలబడితే ఇది మా స్టాండ్ అని వాళ్ళు కూర్చుంటారు. ఏ స్టాండ్ అంటాడు? 2014కు ముందేమో ఒక అదే రకంగా సార్. మాట్లాడాడు. ఇప్పుడు క్యాడర్ అంతా నాయకులంతా బాధపడుతుంది ఏంటంటే ఇది మేము నిలబడాలి కరెక్ట్గా ఈ స్టాండ్లో అంటే ఆయన మార్చేస్తున్నారు. అరే ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే 3 సార్లు మాటలు మారిస్తే వాళ్ళు ఆ? ఏ మాట మీద నిలబడ్డాడు జగన్? ఎమ్మటే విజయవాడ వెళ్ళాడు ఆయన, విజయవాడ అన్నారు అక్కడ. అదే ఏ మాట మీద నిలబడ్డాడని వాళ్ళకి నమ్మకం ఏర్పడింది చెప్పండి. ఈ రోజు వాళ్ళందరూ నిజంగా చెప్తున్నాను, వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఏం కోరుకుంటున్నారో చెప్పనా? ఈ 2.5 సంవత్సరాలు మిగిలిన ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్న దాని ప్రకారం 2 సంవత్సరాలు 1 నెల అయింది ఇప్పటికి. అవును. అంటే ఇంకా 2.5 సంవత్సరాలే ఉంటాయి చివరి 4-5 ఏళ్ళు ఎన్నికలకు రాజకీయాల కిందగా ఉంటది. ఈ 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరు నుంచి బయటికి రాకుండా బెంగళూరులోనే ఉండి ఏమి మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే చాలు. ఏం నోరు తెరవకుండా ఉంటే అసలు నోరు తెరవకుండా ఉంటే అసలు ఏం జరిగినా కూడా రావాల్సిన పని లేదు. అప్పటికి ఆయన కనుక బజాట్లో ఉంటే జైల్లో లేకుండా, అదేంది మళ్ళీ అదే జైల్లో లేకుండా బజాట్లో ఉంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రస్తుతానికైతే ఆయన ఆ పని ఇంట్లో కూర్చుంటే చాలు అనే అభిప్రాయం వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. ఓకే, వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడో ఆ ప్రభుత్వం తరపున కావచ్చు, లేకపోతే శాసనసభ్యుల వైపు నుంచి కావచ్చు, వాళ్ళు చేసే కొన్ని పనులు జనానికి నచ్చకపోతా ఉంటే దాని గురించి చర్చించుకునే సమయంలో వచ్చి ఇలాంటివన్నీ పెట్టేసి ఆ విషయాలు పక్కెళ్ళిపోయి వాళ్ళ మీద వ్యతిరేకత ఇతని మీద పెరుగుతుంది. అర్థమైందా మీకు? అవునవును. అంటే సాధారణంగా ప్రతిపక్ష పార్టీ అన్నాక ఎంతో కొంత ఎన్నికల తర్వాత అంటే ఓటమి తర్వాత గ్రాఫ్ పెరగాలి. మరి అటువంటిది ఇప్పుడు ఇలా పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఒక 15%, మొన్న చెప్పాను మీకు 12% అని, ఇప్పుడు 15% తగ్గింది వాళ్ళకి. ఓహో, మావిగన్నప్పుడు 12, మావిగన్న ముందు 12, మావిగన్న ముందు 12, ఆ తర్వాత ఇప్పుడు ఇంకో 3% తగ్గింది. మరి రావణ తర్వాత నేను ఈ 2 రోజుల నుంచి మాట్లాడుతున్నాను కానీ తీవ్రతను బట్టి చూస్తూ ఉంటే ఇంకో 2-3 రోజుల తర్వాత ఆ శాతాన్ని నేను లెక్కి చెప్పగలను. ఓకే, ప్రస్తుతానికైతే 15%. ఏది ఆ 39లో 15% లేదు ఇక, అంటే 24 ఉంది. 24 ఉంది, ఇంకా 24 ఉంది. ఓకే, అంతే తప్ప ఇది వాళ్ళు మామూలుగా అయితే ఇవాడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ అధ్యక్షుడు కార్యకర్తలకు ఎలాంటి అభిప్రాయం ఉందంటే, అంటే వాళ్ళ వ్యక్తం చేసిన అభిప్రాయం నేను చెబుతున్నా. ఓకే, ఎలాంటి అభిప్రాయం ఉందంటే ఇతను పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడు, ముఖ్యమంత్రిగా కూడా పనికిరాడు. పార్టీ అధ్యక్షుడిగా పనికిరానప్పుడు ముఖ్యమంత్రి గారు పనికొస్తారు. ఆ పార్టీ వరకే నాయకులు ఒప్పుకోపోతే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు వాళ్ళ శ్రేణులు కూడా తిరస్కరిస్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ.